హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందరైతే ఒక హైడ్రామా అయితే కొనసాగుతూ ఉంది. సో మొత్తానికైతే ఆయన ఇద్దరు కూతుళ్ళు కూడా ఆయన ఇంటి ముందు గంటల తరబడి కారులో వేచి ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో గంటల తరబడి తన ఇద్దరు కూతుళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా, తన ఇద్దరు కూతుళ్ళు పడిగాపులు కాస్తున్నా కూడా కనీసం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు బయటకు రావడం కానీ తన కూతుర్ని కలవడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగలేదు. సో మరి మొత్తానికైతే కుటుంబంలో అంతర్గత తగాదాలు ఏదో జరుగుతూ ఉన్నాయి, కుటుంబంలో ఏదో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి ఇప్పటికే ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న తరుణంలో ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అంశం ఏదైతే ఉంది ఇది కూడా ఒక హాట్ టాపిక్ గానే మారింది. సో మరి దీన్ని పార్టీ విషయం పక్కన పెడితే వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, కుటుంబ తగాదాల కారణంగానే తను బయటకు రావడం లేదు, కూతుర్ని కలవడం లేదు అనే ఒక అంశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇద్దరు ఆడకూతుర్లు కారులో ఇంటి ముందర గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నా కూడా కనీసం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు బయటకు రావడం కానీ అసలు ఏంటి జరిగింది అని మాట్లాడడం కానీ అయితే జరగలేదు. కనీసం తన కూతుర్ని లోపలికి పిలిపించి మాట్లాడడం కూడా అయితే ఇక్కడ జరగలేదు. సో మరి మొత్తానికైతే దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి ముందు అయితే ఒక హైడ్రామా కొనసాగుతుంది నిన్నటి నుంచి. సో మరి ఏం జరిగి ఉంటుంది, మొత్తానికి కుటుంబ తగాదాలు అయి ఉంటాయా లేకపోతే దీన్ని రాజకీయ కోణంలో చూడాలా అనే అంశం అయితే ఇప్పటికి ఏ విధంగా బయటకైతే రాలేదు. కానీ ఇద్దరు ఆడకూతుర్లు మాత్రం ఇంటి బయట వెయిట్ చేయడం, ఇంటి బయట ఉండడం మాత్రానికి జనసేన వాళ్ళు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఏంటి, అక్కడ జనసేన వాళ్ళు దీన్ని కంప్లీట్ గా విమర్శిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం. సో అసలు జనసేన నాయకులు ఈ అంశం మీద ఏం మాట్లాడారో ఒకసారి చూసేద్దాం. సో దీనికి సంబంధించి జనసేన నాయకులు విమర్శించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి బైట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ఆ బైట్స్ ఏంటో చూసేద్దాం. సో టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి ముందు జరుగుతున్నటువంటి హైడ్రామా గురించి జనసేన నాయకులు అయితే కంప్లీట్ గా విమర్శించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి బైట్స్ ఒకసారి చూద్దాం, జనసేన నాయకులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. నిన్న దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. ఒక ఎమ్మెల్సీగా శ్రీకాకుళం జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిజంగా చాలా నిజమైన పని చేశాడని టెక్కల్లో కోడి కూర్చున్నారు జనాలు. దీని అంతకీ కారణం నిన్న మధ్యాహ్నం యాక్చువల్లీ వాళ్ళ సొంత కూతుళ్ళు ఆయన కలవడానికి ఇంటి వద్దకు వెళ్తే ఆయన కనీసం వాళ్ళని లోపలికి రానివ్వలేదు కాదు కదా, రాత్రి అర్ధరాత్రి వరకు కూడా గేట్లు తలుపు తీయలేదు. అలాగే కన్న కూతుళ్లను రోడ్డు మీద విడిచిపెట్టేశాడు. దానికి కారణం ఏంటంటే ఆయన అదే ఇంట్లో వేరే మనిషితో కులుకుతున్నాడు. అది కూడాను ఎవరితో అని ఆరా తీసి వాళ్ళ పిల్లలతో మాట్లాడితే దెబ్బల మాధురి అని చెప్పి పార్టీ కార్యకర్తతో ఇంట్లో సహజీవనం చేస్తున్నాడని వాళ్ళ పిల్లలే చెప్పడం జరిగింది. అంటే ఎంత నీచమైన పర్యటన ఇది. ఒక గౌరవప్రదమైన పార్టీ దీనిలో ఉన్న వ్యక్తి ఈరోజు పార్టీ పటిష్టను పక్కన పెట్టి ప్రజలకి ఏ మెసేజ్ ఇస్తున్నాడో అర్థం కాని పరిస్థితి అనుకోండి. నిజంగా దువ్వాడ శ్రీనివాస్ కి ఇది తగదు. ఆయన భార్యని పిల్లల్ని రోడ్డు పడేసి ఆయన ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్సీగా ఎలా కొనసాగలరు? ఇది కొనసాగే అవకాశం లేదు. ఆయన ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం లేదు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. అసలు ఆయన రాజకీయాలకే అనర్హుడు. దీనిపైన ఆయన ఇమీడియట్ గా రాజీనామా చేయకపోతే దీన్ని మేము పై స్థాయి వరకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆయన అక్రమ సంబంధం పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు చేయడానికి ఆయనకి అనాథుడు. అసలు ఇలాంటి వ్యక్తి మా టెక్కలి నియోజకవర్గంలో ఉండడం కూడా మాకు చాలా సిగ్గుచేటు. ఇలాంటి వ్యక్తిని మేము యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు. గత 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ రోజు ఆ పార్టీ పెట్టిన తో ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయనకి అసలు అనాథత ఈరోజు ఎస్ చూశారు కదా, నేరుగా అక్కడ నుంచి మనకి ఒక బయట అయితే రావడం జరిగింది. సో టెక్కల్ నియోజకవర్గంకి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామాకి మెయిన్ రీజన్ ఏంటో ఇప్పుడు జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు తెలియజేయడం జరిగింది. సో ఆయన ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఒక కార్యకర్త ఉందో మాధురి అనే ఒక ఆవిడతోని ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగానే ఈరోజు తన ఇద్దరు కూతుర్ని ఇంట్లోకి రానివ్వకుండా దాదాపుగా
గంటల తరబడి ఇంటి ముందు కనీసం గేట్ కూడా ఓపెన్ చేయకుండా ఇద్దరు ఆడకూతుల్ని ఇంటి బయట వెయిట్ చేయించడం జరిగింది అనే అంశం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎమ్మెల్సీ అనే ఒక హోదాలో ఉండి ప్రజలకు చెప్పాల్సిన ఒక హోదాలో ఉండి, ప్రజలకు మంచి చేయాల్సిన హోదాలో ఉండి, నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి హోదాలో ఉండి ఆయన ఈరోజు ఇలా పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తతోని అక్రమ సంబంధం పెట్టుకొని తన సొంత కూతుళ్ళని, తన భార్యను కూడా ఇంట్లోకి రానివ్వకుండా ఇలా వెయిట్ చేయించడం అనేది నిజంగా ఇది బాధాకరమైన విషయం. సో మొత్తానికి ఈ అంశాన్ని ఆయన ఏదైతే ఇప్పుడు ఒక అక్రమ సంబంధం అనే ఒక అంశం తీసుకొని ఆ అంశం మీద ఈరోజు తన కూతుర్ని పడిగాపులు కాపిస్తున్న సందర్భాన్ని మనం నిజంగా బాధాకరంగా చూడాల్సిన అంశమే ఇది ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు ఆయన ఏదైతే ఒక ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారో తక్షణమే ఆయన గనక రాజీనామా చేయకపోతే మేము ఈ అంశాన్ని చాలా ఉధృతం చేస్తాము అని చెప్పేసి జనసేన నాయకులు ఇక్కడ ఒక వార్నింగ్ లాగా ఇస్తూ ఉన్నారు. సో అది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి అంశాలు అయినప్పటికీ కూడా ఆయన ఒక ఎమ్మెల్సీ అనే ఒక పదవిలో ఉన్నారు. సో మరి పదవిలో ఉండి ఇలా చేయడం అనేది నిజంగా అది బాధాకరమైన విషయమే, చెప్పుకోవడానికి నిజంగా చాలా సిగ్గుచేటనే చెప్పాలి. సో మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతారా, లేకపోతే బయటకు వచ్చి దీని మీద ఏం మాట్లాడతారు? అండ్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కాబట్టి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద ఏమైనా స్పందిస్తారా, లేకపోతే ఆయనే నేరుగా పిలిపించి బాబు ఇంకా నువ్వు రాజీనామా చేయాల్సిందే తప్పదు, ఎందుకంటే నీ సొంత కూతుర్లే, నీ కన్న కూతుర్లు, నీ కడుపున పుట్టినటువంటి కూతుర్లే ఈరోజు నీ ఇంటి ముందు పడిగాపులు కాసే స్థితికి నువ్వు వచ్చావు అని అంటే నిజంగా నువ్వు తప్పు చేసావేమో, అందుకే నీ కూతుర్లు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీడియా ముఖంగా తెలియచేయడం జరుగుతుంది. సో మా నాన్న అక్రమ సంబంధం పెట్టుకున్నారు, అందుకే మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు, ఈ అంశం గురించి మేము ప్రశ్నించడానికే వచ్చాము, ఆ అంశం గురించి మేము ప్రశ్నించడానికి వస్తున్నందుకే మమ్మల్ని ఈరోజు గేటు బయట ఆపడం జరిగింది అని చెప్పేసి ఆడకూతుళ్ళు మీడియా ముఖంగా తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి సో మొత్తానికి ఈ అంశం మీద జనసేన కార్యకర్తలు ఏదైతే ఒక అంశాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని బయటికి రావడం జరిగిందో, సో ఈ అంశం మీద ఆయన గనక ఖచ్చితంగా రాజీనామా చేయకపోతే మాత్రం ఈ అంశాన్ని మేము చాలా ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. సో మరి ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోణంలో చూస్తారు, ఆయనతో రాజీనామా చేపిస్తారా ఏంటి అనేది చూడాల్సిందే. సో మొత్తానికి టెక్కల్లో ఏం జరగబోతుంది